హలో ఎవ్రీవన్. ఏపీలో డైరెక్ట్గా మీకు జాబ్ మేళా కండక్ట్ చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, అదేవిధంగా మీరు ఎలాంటి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్స్ ఇలాంటివి వెతుకొని డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ జాబ్ మేళాకి సంబంధించి జాబ్ లొకేషన్ ఏమిటి, జాబ్ మేళా లొకేషన్ ఏమిటి, జాబ్ మేళాకి సంబంధించి డేట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకంటే ముందు మనం ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఏమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే క్లియర్గా అయితే గమనించవచ్చు. మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నేమ్లో ఏమి ఇచ్చారంటే ఆ రోజు మీకు ఏ రోజైతే మీకు జాబ్ మేళా కనెక్ట్ చేస్తున్నారో ఆ రోజున, అంటే ఏ రోజు ఏమిటి నేను చెప్తాను, ఓకేనా. చూడండి, 2050 హెల్త్ కేర్, యాక్సిస్ బ్యాంక్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పీస్, ఆప్టివ్ హెల్త్ సొల్యూషన్ లెడ్ మెడ్ ప్లస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్స్, సిఎస్పి లాంటి ఈ 6 కంపెనీలు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మీరైతే క్లియర్గా గమనించవచ్చు. ఎలాంటి ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ యొక్క స్కిల్స్ని టెస్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ కంపెనీ వాళ్ళు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏమిటి అనేసి కూడా క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చును, ఓకేనా. సో తర్వాత మనకు చూసేసుకుంటే ఇక్కడ కంపెనీకి బట్టి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఏమిటి, శాలరీ ఏమిటి అనేసి క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ 1 చూసుకుంటే 2050 హెల్త్ కేర్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ మనకి 50 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలు ఇక్కడ ఈ పోస్టులకి 10th ఇంటర్, ఎంపీహెచ్డబ్ల్యూ, జీడీఏ లాంటి బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం లాంటి కోర్సులు కంప్లీట్ చేసింటే మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. 18 నుంచి 30 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. శాలరీ అనేది ఇక్కడ చూసుకుంటే మనకు అప్ టు 35 వరకు కూడా మీకైతే శాలరీ కూడా ఇస్తాము అనేసి క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. 35,000 వరకు కూడా శాలరీ అయితే ఇస్తారు. డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ సీనియారిటీ, యువర్ స్కిల్స్. తర్వాత యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ వీళ్ళు కూడా 50 పోస్టులు అయితే భర్తీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. రిలేషన్షిప్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్, టీమ్ లీడర్స్ లాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఏ డిగ్రీ చేసినా సరే, మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ చేసినా సరే డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా సరిపోతుంది. 18 నుంచి 38 మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ కావాలంటున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. శాలరీ అనేది మనకి 15 నుంచి 30K వరకు కూడా శాలరీ కూడా ఇస్తామంటున్నారు. తర్వాత ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మనకి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. 60 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అబవ్ ఇంటర్ పైన మీరు ఏ క్వాలిఫికేషన్ సరిపోతే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. 18 నుంచి 26 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. 18,700 రూపాయలు మీకు అయితే జీతం అయితే ఇస్తామంటున్నారు ఎవ్రీ మంత్. తర్వాత ఆప్టివ్ హెల్త్ సొల్యూషన్ వాళ్ళు చూసుకోండి. ఇక్కడ వీళ్ళు కూడా 120 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అబవ్ 10th, ఓకే, 10th క్లాస్ పైన మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అబవ్ 10th పైన మీకు అయితే క్వాలిఫికేషన్ అయితే కావాలంటున్నారు. 18 నుంచి 45 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే కావాలి. మనకి ఇక్కడ 11,500 నుంచి 25,000 వరకు కూడా మీకు అయితే శాలరీ కూడా ఇస్తామంటున్నారు. తర్వాత మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇక్కడ 50 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ అడ్వైజర్ లాంటి ఉద్యోగాలు అబవ్ 10th పైన మీకు అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే కావాలంటున్నారు. అప్ టు 50 వరకు కూడా మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 16 నుంచి 18K మధ్య మీకు అయితే జీతం అయితే ఇస్తామంటున్నారు. తర్వాత ఎస్బీఐ పేమెంట్స్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ మనకి ఎఫ్ఓఎస్ అనేసి ఫ్రీస్, బీడిఎం లాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా 100 పోస్టులు, ఓకేనా. ఎస్ఎస్సి అబవ్, డిగ్రీ అబవ్, ఫ్రెషర్స్, ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్, ఎంబీఏ లాంటి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. 18 నుంచి 30 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. 15 నుంచి 40K మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. చెప్పాను కదా ముందుగా మీ యొక్క స్కిల్స్ బట్టి మీకైతే మీ యొక్క శాలరీ అనేది బేస్ అయి ఉంటుంది, మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత చూడండి, క్లియర్గా గమనిస్తే ఇక్కడ జాబ్ మేల్ లొకేషన్ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో విశాఖపట్నంలో మీకైతే ఉంటుంది. గూగుల్లో మీరు సెర్చ్ చేసిన, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసిన సరే మీకైతే లొకేషన్ అయితే దొరుకుతుంది. జాబ్ మేల్ డేట్ చూసుకుంటే మీకు 18/06/2025 ఇది జాబ్ మేల్కి సంబంధించి డేట్స్, ఓకేనా. చూడండి, మీరు ఎక్కడికైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫీజెస్ ఎక్కడికైనా అడిగితే మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు, ఓకేనా. ఫార్మల్ డ్రెస్లో మీ యొక్క CV లాంటి మీకు దగ్గర ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉంటే డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్ వాటికి లింక్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.